ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేశారు. 10వ తేదీన కల్కి ట్రైలర్ రిలీజ్ అవుతోంది. ఇక రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ సందర్భంగా మరొక పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. భైరవ పాత్రధారి ప్రభాస్ పర్వత శిఖరంపై నిల్చొని పైకి చూస్తున్న స్టిల్ ను పోస్టర్ గా వదిలారు. ప్రతిదీ మార్పులకు మూలం అని ట్యాగ్ లైన్ ను కూడా యాడ్ చేస్తారు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న కల్కి సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. విలన్ గా లెజెండరీ నటుడు కమల్ హాసన్ నటిస్తున్నారు. ఇక అందుకే ఈ ప్రాజెక్ట్ కి మరింత క్రేజ్ పెరిగింది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ సినిమాకి నాగశ్విన్ దర్శకుడు. దాదాపు 300 కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లుగా తెలుస్తోంది. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో మేకర్స్ ప్రచార పర్వంలో వేగాన్ని పెంచారు. పాన్ ఇండియా రేంజ్ లో భారీ ప్రమోషన్స్ కి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో హీరో ప్రభాస్ ఉపయోగించే వాహనం బుజ్జిని కొద్ది రోజుల క్రితమే పరిచయం చేయగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. బుజ్జి అండ్ భైరవ పేరుతో తీసుకొచ్చిన యానిమేషన్ సిరీస్ కి కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. ఇక అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్ వంటి అగ్రతారలు భాగం కావడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై క్రేజ్ ఏర్పడుతోంది. మహానటి సినిమా దర్శకుడు నాగశ్విన్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. 700 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తోంది. జూన్ 27వ తేదీన ఈ సినిమా థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా దీపికా పదుకొనే, దిశా పటాని నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అదే బుజ్జి. ఇప్పటికే బుజ్జి ప్రభాస్ మధ్య పరిచయం ఎలా ఏర్పడింది, వారి సంభాషణలకు సంబంధించిన 2 ఎపిసోడ్స్ ని విడుదల చేశారు చిత్ర యూనిట్.